హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇవాళ మనం పెరుగు తోడు వేయడం ఎలాగో చూద్దామా. ఇదేంటమ్మా పెరుగు తోడేయడం ఎవరికి రాదు, ఇది కూడా వీడియో తీయాలా అని అనుకోకండి. ఎందుకంటే మేము ఉండేది బెంగళూరులో పెరుగు తోడు వేయడం అంటే చాలా కష్టం. అసలు యాక్చువల్లీ తోడుకోదు, నైట్ అంతా పెట్టినా కూడా తోడుకోదండి. దానికి ఓవెన్లో ప్రీ హీట్ చేసి లేదా కుక్కర్లో పెట్టుకొని అలాగా చేసుకోవాలి, కొంచెం ఎండలో పెట్టి. నేను మొన్న కొత్తగా మిల్క్ బాయిలర్ తీసుకొచ్చాను కదా, అయితే దాంట్లో పాలని ఎలాగ కాయాలో అన్నది నేను అది మొత్తం మీకు వీడియో పెట్టానండి. అవి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. అందులో నేను ఆ రోజు బాయిల్ చేసిన తర్వాత ఒకసారి దీంట్లోనే మనం పెరుగు తోడు వేద్దాము, ఈ తిప్పలు ఉండవని అనుకొని ఏం చేశానంటే నాకు కావాల్సిన వరకు పాలు తీసేసుకొని పెరుగుకి ఎంత కావాలో అంతవరకే ఉంచుకున్నాను. తర్వాత ఒక స్పూను పెరుగుని తీసుకున్నాను. ఆ స్పూన్ పెరుగుని తీసుకొని దాంట్లో వేసేసి మొత్తం మంచిగా కలుపుకున్నానండి. మనం ఎక్కడ కూడా పెరుగు బిళ్ళలు అనేది లేకుండా మంచిగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని ఒక పక్కకు పెట్టేశాను. కింద పెడితే ఇది క్వాస్ కదా, మళ్ళీ చల్లదనం లాగేసుకుంటుందని దాని కింద ఒక స్టాండ్ పెట్టేసి నేను పెట్టానన్నమాట. పక్కకి పెట్టి మామూలుగా మనకు అది ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కదండి, అసలు ఎలాగవుతుందో ఏంటో చూద్దామని చెప్పి ఒక 2 అవర్స్ తర్వాత వచ్చి చూశాను నేను. చూసేసరికి మొత్తం అంతా తోడుకుపోయిందండి. ఇంకా పైన ఏదో కొద్దిగా వాటర్ కింద అనిపించేసి నైట్ అంతా కూడా అలాగే అట్టిపెట్టాను. నేనే చాలా షాక్ అవ్వాను చూసి, ఒక 2 అవర్స్లో ఇంత బాగా తోడుకుంటుందా అని. ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో వాటర్ పోసాం కదా, ఆ వాటర్ వేడి ఉంటుంది కదా, ఆ వాటర్ వేడి వల్ల ఆటోమేటిక్గా అది తోడుకుపోతుంది. జస్ట్ ఇది మన వన్ వెజిల్ కొనుక్కుంటే 2 in 1 కింద వాడుకోవచ్చు అని అర్థమైందండి. 2 విధాలుగా వాడుకోవచ్చు మనం. ఒకటి బాయిలర్ కింద, అటు పాలు పొంగవు, ఇటు పెరుగు కూడా తయారవుతుంది మనకి ఈజీగా. చాలా అంటే ఇది ఆవు పాలు పెరుగు అండి, అందుకే మీకు కొంచెం ఎల్లో కలర్గా కనబడుతుంది. చూసారు కదా, గడ్డలాగా ఉంది పెరుగు. ఒక 2 అవర్స్లో ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలాగ సక్సెస్ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఆల్.